హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు అండి. చేపల పులుసు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చేపలను శుభ్రంగా కడగాలండి. కడిగి 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 ముక్కలు తెల్లగా కడగాలి. కడిగిన తర్వాత కొద్దిగా పసుపు, అదే రకంగా కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి మంచిగా ముక్కకి పట్టేటట్టుగా కడిగిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండి కడిగి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పసుపు, కొద్దిగా ఉప్పు కొంచెంగా వేసుకుని తర్వాత కారం అండి, ఒక 3-4 చెంచాల కారం, అల్లం పేస్ట్ కూడా వేసుకుని మంచిగా ముక్కకి పట్టేటట్టుగా మనం పక్కన పెట్టుకోవాలి. అలా ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం ఇది ఉల్లిపాయలండి మంచిగా ముక్కలుగా కట్ చేసి దాన్ని ఎర్రగా వేయించాలి. వేగిన ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని ముద్దలాగా మంచిగా పట్టుకోవాలి. పట్టిన తర్వాత కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసుకుని ఆ నూనెలో ఒక 4 పచ్చిమిర్చి ఎర్రగా వేపాలి. వేపిన తర్వాత కరివేపాకు, కొద్ది జీలకర్ర వేసుకుని వేపిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్దని కూడా ఆ నూనెలో ఎర్రగా వేగించాలి. వేయించిన తర్వాత మనం ఒక గంట సేపు నానబెట్టుకున్న చేప ముక్కలు వేసే ముందు కొద్దిగా పసుపు వేసుకుని దాంట్లో కలిపి మనం పెట్టుకున్న చేప ముక్కలను మంచిగా పేర్చుకోవాలి. ఎలా పేర్చింది చూసారు మా వైఫ్. అలా పేర్చిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ అలా తిప్పాలండి. చూసారండి, రంగుల రాట్నం వల్ల తిప్పుతుంది మా ఆవిడ. ఈ రంగుల రాట్నం వల్ల తిప్పడం వల్ల ఆ ముక్కకి బాగా పడద్దండి. సరిపడా చింతపండు పులుసు, గరం మసాలా పౌడర్ అలా వేసి బాగా ఉడకవేయాలండి. ఆ కొత్త ఉడికిన తర్వాత మనం మంచిగా ఆ స్మెల్తో పాటు కొద్దిగా కొత్తిమీర తగిలిస్తేనండి ఉంటుందండి ఆ మసాలా. అబ్బబ్బబ్బా ఆ వేసి చూస్తున్నారుగా ఎంత టేస్ట్ అంటే అండి, మతిపోయే టేస్ట్ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి మై డియర్ ఫ్రెండ్స్. బాయ్.